ఏలూరు దర్గామెట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు రత్నం కృష్ణమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. దేవి నమః. బాగున్నాము. అమ్మవారి ఆశీస్సుల వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల అందరూ బాగున్నాం. ఇది 51వ నవరాత్రి మహోత్సవం ప్రారంభమైంది. ఈరోజే కలశ స్థాపన ఆలయ వ్యవస్థాపకులు చేస్తారు. ఇది 68వ ఆలయ ఆవిర్భావం వచ్చి 1968వ సంవత్సరం ప్రారంభమయ్యి 1975వ సంవత్సరం కుంభాభిషేకం జరిగింది. 75వ సంవత్సరం నుంచి 85వ సంవత్సరం వరకు వ్యవస్థాపకులే దాని యొక్క మంచి చెట్టు ఆలయ వ్యవహారాలు చూసుకుంటున్నారు. 85వ సంవత్సరం దేవాదాయ శాఖలో విలీనమైంది. 85వ సంవత్సరం నుంచి దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందుతూ ఈనాటికి 51వ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది ఈరోజు ఇంత పెద్ద ఆలయానికి మీ ఫ్యామిలీనే ఇక్కడ అమ్మవారి కోసం ప్లేస్ ఇచ్చారని చెప్పి ఆ రోజుల్లో చెప్తూ ఉండేవాళ్ళు. సో 68వ సంవత్సరం అప్పటి కలెక్టర్ గారు శంకరన్ గారు, హరిహరన్ గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో స్థలం కేటాయింపు ఇటువంటివి జరిగాయి. 1968 నాటి శంకుస్థాపన చంద్రశేఖర సరస్వతి గారి యొక్క దివ్యహస్తములతో ప్రారంభం చేశాము, శంకుస్థాపన చేశాము. 1975వ సంవత్సరము జయేంద్ర సరస్వతి గారి యొక్క దివ్య హస్తములతోనూ శృంగేరి పీఠాధిపతుల యొక్క దివ్య సమ్ముఖమున ఆలయం కుంభాభిషేకం జరుపుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయం దినదిన ప్రవర్తమానమై భక్తులు అశేష జనవాహిని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఇది ఒక మహద్భుతమైన ఒక విషయం. ఈ మహత్తరమైన మహోన్నతమైన కార్యక్రమాన్ని మీ ఫ్యామిలీ చేతుల మీదుగా అమ్మవారు గుడినే కట్టించుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము.